ఉద్యోగ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకులు దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఉద్యోగులకు సంబంధించిన విషయంలో గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా పిలిపిస్తే ఉద్యోగ సంఘాలతో మాట్లాడేవాళ్ళు, భయపడేవాళ్ళు. అసలు వీళ్ళతో గ్లిచెస్ ఉండొద్దు అనేటువంటి తీరులో వ్యవహార శైలి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అట్లా ఉంది. ఈ సందర్భంలో పిలిచి మాట్లాడిన సందర్భం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతోంది, ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు, దేవిశ్రీ ప్రసాద్ ఏం చేయబోతున్నారు? అంటే మొత్తంగా ఉమ్మడి రాష్ట్రం నుంచి మొన్న తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా 13 పిఆర్సీ, దాదాపుగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇది 3వ పిఆర్సీ. అంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ ఉద్యోగ సంఘాలు ఎప్పుడైనా పిఆర్సీ కోసం ఉద్యమాలు చేసినా, నిరసనలు ప్రకటించినా, ఆందోళన చేసినా ప్రభుత్వాలు వెంటనే పిలిపించి నెగోషియేషన్స్ ప్రారంభించేవి. పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, రోషయ్య గారు, ఇటువంటి ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర మేము నెగోషియేట్ చేసి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించుకునేటువంటి అవకాశం అనేక సందర్భాల్లో చూసాం. అట్లాగే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకే ఒక పిఆర్సీ, మొత్తం 13 పిఆర్సీలలో కూడా ఒక్క ఉద్యోగి కూడా అసంతృప్తి లేకుండా ఇచ్చినటువంటి ఏకైక పిఆర్సీ, చరిత్రలో నిలిచిపోయే పిఆర్సీ మొదటి పిఆర్సీ. కేసీఆర్ గారు 43% ఇవ్వడం వల్ల ఉద్యోగులందరూ కూడా చాలా హ్యాపీగా ఉద్యోగుల వేతనాలు పెరిగినాయి. కానీ ఈ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ పిఆర్సీ రావాలి, 5 సంవత్సరాల గడువుకు ఇప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది. అంటే టెన్యూర్ పీరియడ్ 5 సంవత్సరాలు ఉంటే పిఆర్సీ కమిషన్ కూడా 5 సంవత్సరాలు తీసుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక పద్ధతి కొనసాగుతుంది. అందుకే నిన్న లక్షలాది మంది ఉద్యోగ సంఘాలు పిలిపిస్తే స్వచ్ఛందంగా గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర సచివాలయం కూడా అనేక మంది తమ ఆవేదనలు వెలిపిస్తూ ఈ ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ఇచ్చిన హామీలు అమలు చేస్తలేదు, మోసం చేసింది, 6 నెలల్లో పిఆర్సీ ఇస్తామన్నది, 5 డిఏలు బకాయి పెట్టింది, రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా ఆత్మహత్యలే శరణ్యమైనటువంటి ఒక పరిస్థితి ఎదురవుతూ ఉంది. 86 మంది ఉద్యోగులు మానసిక క్షోభతో మరణించారు. కాబట్టి 14,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ 14,000 కోట్లలో 10,000 కోట్ల రూపాయలు ఉద్యోగులు దాచుకున్న సొమ్ము, తమ సొమ్మును తమకి ఇవ్వడానికి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తూ ఉన్నది. అంటే రేవంత్ రెడ్డికి ఢిల్లీ మీద దృష్టి తప్ప, మిగతా పార్టీ వ్యవహారాల మీద దృష్టి తప్ప, హైబ్రిడ్ పద్ధతి తప్ప, మిగతా నాయకులతో కలవడం తప్ప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని సోయి లేదు. ఒక ఉద్యోగులదే కాదు, ఇలా నిరుద్యోగుల విషయంలో అట్లే ఉన్నది, మహిళల విషయంలో అట్లే ఉంది, మిగతా వర్గాల విషయంలో అట్లే ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇలా ఉద్యోగులందరూ కూడా చాలా సీరియస్గా దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తాము. ఇది ఆందోళన అనుకుంటున్నారేమో, ఈ ఆందోళన పెను విస్ఫోటనంగా మారేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి ఉద్యోగుల చరిత్ర తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఒక్కసారి వెనక్కి చూసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యోగులు ఎంటర్ అయిన తర్వాతనే అందరూ పాల్గొన్నప్పటికి కూడా ఉద్యోగులు ఎంటర్ అయిన తర్వాత అది కొంచెం సీరియస్నెస్కి వచ్చింది, కొంచెం పెరిగింది, అవగాహన వచ్చినటువంటి పరిస్థితి. మొన్న రీసెంట్గా కూడా రవీంద్ర భారత్లో మాట్లాడుతూ కోసుకుంటే తింటారా, 4 కోసుకున్నా కూడా ₹1 లేదనేటువంటి స్టేట్మెంట్స్, మొన్న కొద్దిమంది కలిస్తే కూడా జగిత్యాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కలిసి వాళ్ళతో అన్న వార్తలు వినిపించినాయి. ఏం లేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మరి ఇట్లాంటి సందర్భంలో ఏం చేయబోతా ఉన్నారు ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగ నాయకులు? ఇప్పుడు ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వం మీద ఉద్యమం ప్రకటించారు. నిన్న ఆరంభమైంది. ఈ అంతం ఎక్కడ తీసుకుపోతాడో ప్రభుత్వం చేతిలో ఉంది. ఇది సమ్మె వరకు పోతుందా, లేకుంటే పరిపాలన స్తంభించే వరకు పోతుందా, లేకుంటే గత సాంప్రదాయాలను పాటించి నెగోషియేషన్స్ పాటించి ఉద్యోగితో చర్చించి సమస్యకు పరిష్కారం చూపుతాడా అనేటువంటిది ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. రాహుల్ గాంధీ కూడా ఆలోచించాలి. ఇలా రాహుల్ గాంధీ కూడా ఇక్కడ, ఎందుకంటే ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి ఇక్కడ ఉద్యోగ సంఘాల నాయకులతో సంబంధాలు పెట్టుకొని విజ్ఞప్తి చేసిండు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం చేయాలి. లాగేంత వరకు తెగితే అల్టిమేట్గా ప్రజలకు నష్టమవుతుంది. ఇలా ప్రజల సంక్షేమాన్ని సరైనటువంటి రీతిలో తీసుకుపోయేటువంటి వాళ్ళు ఉద్యోగులు, లక్షలాది మంది ఉద్యోగులు. దేవిశ్రీ ప్రసాద్ గారు, ప్రభుత్వాన్ని స్తంభింపేసేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడుందా? ఉద్యోగ సంఘాలు డిఫరెంట్ సంఘాలు ఉన్నాయి, వాటి సంఘాలన్నీ పక్కన పెట్టి ఉద్యోగ సమస్యపై ఒక తాటిపైకి వచ్చే పరిస్థితి ఉందో నిన్న కనబడ్డది కదా. ఇప్పుడు కింది నుంచి ప్రాథమిక సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు నాయకత్వాల మీద. మీ ఈగోలు ఏమున్నా, మీ రాజకీయ అనుబంధాలు ఏమున్నా, మీ స్వప్రయోజనాలు ఏమున్నా వీటిని అన్నింటినీ బద్దలు కొట్టండి, ఉద్యోగుల కోసం ఏకంగా అని కింది స్థాయి నుంచి పెద్ద ఎత్తున ఫోర్స్ వస్తూ ఉంది. ఇవాళ ప్రతి ప్రాథమిక సభ్యుడు కూడా ఈ ప్రభుత్వం సచివాలయంలో 100% ఉద్యోగులు నిన్న మనకు కనబడ్డారు. అంటే దీనికి అర్థం ఏంటంటే ఈ ఆందోళన తీవ్రతని ఇలా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.
ఇలా ఉద్యోగుల మనోభావాల్ని అర్థం చేసుకోకుండా ముందుకే పోతామంటే డెఫినెట్గా ఈ రాష్ట్రంలో 53 రోజులు చేసి సమ్మె చేసిన చరిత్ర ఉంది, 56 రోజులు చేసిన చరిత్ర ఉంది, 42 రోజులు తెలంగాణ కోసం చేసినటువంటి చరిత్ర ఉంది, 12 రోజులు పెండౌన్ చరిత్ర ఉంది. ఉద్యోగుల ఉద్యమాల చరిత్ర చాలా గొప్పది తెలంగాణ నేల మీద. కాబట్టి రేవంత్ రెడ్డి అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఏమి కోసుకుంటావా, నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి, నా దగ్గర మాత్రం డబ్బులు లేవంటే మళ్ళీ అందాల పోటీలకు డబ్బులు ఎక్కడ వస్తున్నాయి, లేకుంటే నీకు గ్లోబల్ సమ్మిట్ పెట్టడానికి డబ్బులు ఎట్లా వస్తున్నాయి, మూసీ కోసం డబ్బులు ఎట్లా వస్తున్నాయి, మిగతా అన్నిటికీ డబ్బులు ఉన్నాయి, కేవలం ఉద్యోగులకు మాత్రమే డబ్బులు లేవు. మరి 3,44,000 కోట్లు అప్పులు తీసుకొచ్చారు కదా, ఈ అప్పులతో కనీసం మా రిటైర్ ఉద్యోగుల ఉసురు వదలకుండా వాళ్ళకి చెల్లించేటువంటి 14,000 కోట్లు వాళ్ళకి చెల్లించండి. ఇలా చాలా అసలు రిటైర్ అయిన ఉద్యోగం అంటే మరణమే అనేటువంటి ఒక భావన ఇలా తెలంగాణ ఉద్యోగుల్లో నెలకొని ఉంది. దీన్ని తీసేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదేదో రాజకీయపరమైంది, మేము బీఆర్ఎస్లో ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం వేసేటువంటి నింద కాదు ఇది. ఇది లక్షలాది మంది ఉద్యోగుల ఆక్రందన. ఈ ఆక్రందన అర్థం చేసుకొని ఉంటే మనం కూడా కొనసాగుతుంది, లేకుంటే కుప్పకూలిపోతుంది. రైట్. ఇంకొకటి, రేపు కేసీఆర్ బయటకు వస్తూ ఉన్నారు, జగిత్యాల సభలో ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ. స్థానికంగా ఎమ్మెల్యే ఇబ్బంది పెడతా ఉన్నారని చర్చ జరుగుతుంది, విజువల్స్ బయటకు వస్తూ ఉన్నాయి. ఇదంతా జరుగుతూ ఉంటే రేపు ఉద్యోగస్తుల సమస్య పైన కూడా పొలిటికల్ మీటింగ్ అయినప్పటికీ కూడా జనరల్గా మాట్లాడుతుంటారు రాజకీయ కేసీఆర్ గారు ప్రస్తావించే సిచ్యువేషన్ ఉందా? తప్పకుండా కేసీఆర్ గారు ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని ప్రస్తావిస్తారు. రైతుల సమస్యలు ప్రస్తావిస్తారు, మహిళల సమస్యలు ప్రస్తావిస్తారు, నిరుద్యోగుల సమస్యలు ప్రస్తావిస్తారు. అంటే సందర్భాన్ని బట్టి డెఫినెట్గా అన్ని సమస్యలు కూడా ఇప్పటికే మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అసెంబ్లీ వేదికగా బయట కూడా అనేక విషయాలు పెట్టారు. కేసీఆర్ గారు కూడా అంతే. కేసీఆర్ గారు అంటేనే పీపుల్ కనెక్టివిటీ లీడర్. అంటే ప్రతి ప్రజల మనసుల గుండెల్లో ఏముందో ఆయన నోటి ద్వారా వింటాము. అందుకే కేసీఆర్ గారు అయిపోయినరు, కేసీఆర్ గారు ఏం లేరు, కేసీఆర్ పని అయిపోయిందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఇంకా పిచ్చి పనులు రోడ్లు ఎందుకు తవ్విస్తున్నావు సమావేశానికి వస్తే? అంటే కేసీఆర్ బయలుదేరుతున్నాడంటేనే ప్రకంపనలు మొదలైనవి ఈ ప్రభుత్వంలో, ఢిల్లీలో చర్చలు మొదలైనవి. కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తే ప్రజా చైతన్యం పెరుగుతుంది, తద్వారా మా ప్రభుత్వం కుప్పకూలిపోతుందనే ఒక భావనకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల ఈ పిచ్చి పిచ్చి పనులను చేస్తుంది. కేసీఆర్ గారు డెఫినెట్గా ఇవాళ జగిత్యాల జైత్రయాత్రకు ఇవాళ ఆశీర్వాద సభకు పోతున్నాడు. కేసీఆర్ గారు ప్రజల నుంచి ఆశీర్వాదం కోరుతున్నాడు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఈ ప్రభుత్వం విఫలమైంది, ఈ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వం అనే అనేక సందర్భాలు చెప్పారు వాళ్ళు. కాబట్టి రేపు జగిత్యాల అనేటువంటిది ఒక పోరాటాల గడ్డ. ప్రతి సందర్భంలోనూ కూడా ఆయా సమస్యల మీద నిలువెత్తు పోరాడినటువంటి రైతాంగం ఉన్నటువంటి నేల. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దురాఘాతాలకు వ్యతిరేకంగా మళ్ళీ గత నాటి జగిత్యాల జైత్రయాత్ర నాటి చైతన్యం తెలంగాణ ప్రజల్లో రగిలేటువంటి అవకాశం ఉంది. దానికి కేసీఆర్ గారి ఈ ఉపన్యాసంతో అది ముందుకు పోతుంది అనేటువంటిది మేము భావిస్తాం. కాళేశ్వరానికి సంబంధించి అవినీతి ప్రాజెక్ట్, అది దాగా అవినీతి జరిగిందని ప్రొజెక్షన్ చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2.5 సంవత్సరాలు అయింది, మొన్నటి వరకు మరమ్మతు చేయలేదు. ఇప్పుడు మరమ్మతులు స్టార్ట్ చేస్తున్నాం వేగంగా, చాలా యుద్ధ ప్రాతిపదికన, నేనే పర్యవేక్షిస్తాను మొన్న చెప్పిండు. ఇప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రి పోతుండే, అది కూడా జగిత్యాల సభ. అదే సమయంలో ఆయన అక్కడికి వెళ్తా ఉంది. అంటే డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి ఎప్పుడు చేసినా అంటే, ఇప్పుడు కేసీఆర్ పోతున్నాడు, చర్చ జరుగుతూ ఉంది, 420 హామీలు 6 గ్యారంటీల చర్చ జరుగుతుంది, ఈ రాష్ట్రంలో అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ చర్చను డైవర్ట్ చేయాలంటే మళ్ళీ కాళేశ్వరం వైపు ప్రజల దృష్టిని మళ్లించాలనే తప్ప ఎన్డీఎస్సీ ఎప్పుడు చెప్పింది నీకు? అంటే ఈ వానాకాలం కంటే ముందే నువ్వు దీనికి సంబంధించినటువంటి రిపేర్స్ అన్ని కూడా పూర్తి చేయాలని చెప్పింది, కానీ ఇప్పటి వరకు నువ్వు వాటిని పట్టించుకుంటలేవు. అంటే సగం ఎండాకాలం అయిపోయింది ఆల్రెడీ, ఇంకొక 2 నెలలు అయితే వర్షాలు తొలకరి స్టార్ట్ అయ్యే అవకాశం. ఇప్పుడు ఆ ప్రాజెక్టుని పారిచ్చి మళ్ళీ నీళ్ళు ఇస్తే ప్రతి నీటి బొట్టులో కేసీఆర్ కనబడతాడని చెప్పి ఈయనకు భయం అవుతుంది. ఆయన నీళ్ళు చూడంగానే కేసీఆర్ కనబడుతుండు, కరెంటు చూడంగానే కేసీఆర్ కనబడుతుండు, ప్రతి ప్రతిబింబంలో కేసీఆర్ కనబడుతుండు. ఇదేందనేటువంటి ఒక వెర్రి ఆలోచన మొదలైంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ప్రజలకు సంబంధించిన సొమ్ముతో నిర్మించబడ్డది కాళేశ్వరం. ఆ కాళేశ్వరాన్ని రిపేర్ చేసి తెలంగాణ ప్రజల రైతాంగానికి సరైనటువంటి రీతిలో నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసి శభాష్ అనిపించుకోవాలి. నువ్వు కంటిన్యూ గవర్నమెంట్ తప్ప నువ్వు కేసీఆర్ మీద కోపం మీద రైతాంగం నోట్లో మట్టి కొడితే రైతులు ఏం చేస్తారో, మళ్ళీ కేసీఆర్ పరిపాలన కావాలనేటువంటి 2.5 సంవత్సరాలకే నినాదాలు మారుమోగిపోతున్నాయి. ఎందుకు మారుమోగిపోతున్నాయి అంటే, కేసీఆర్ ఉంటే ఇట్లా పంటలు ఎండేటివి కావు, కరెంట్ ఇట్లా ఉండేది కాదు, సమస్యలు ఇట్లా ఉండేటివి కావు, అన్ని వర్గాలు రోడ్ల మీదకి వచ్చేటువంటి వాళ్ళు కాదనే ఒక భావన ఇలా ఎవ్వరు కలిసి అడుగుతారు. సార్ ఈ ప్రభుత్వం పని అయిపోయింది. అసలు ఏంది నాకు విచిత్రం అనిపిస్తూ ఉంది. ఈ 2.5 సంవత్సరాలనే ఇంత యాంటీ ఇన్కంబెన్సీ ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదనేటువంటి విషయం
చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఉద్యోగ సంఘాల్లో ఎట్లా ఉంది మీరు ఇంట్లో అంటారు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి, అసంతృప్తి కూడా ఒకవేళ ప్రభుత్వం చేస్తే ఇప్పటికిప్పుడు శాంతించే అవకాశం ఉందా? ఇప్పుడు ఉద్యోగులలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి భావజాలానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. ఉద్యోగుల సమస్యల మీద అందరూ ఏకీకృతమవుతారు. ఇవాళ పిఆర్సీ ఇవ్వాలి, ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, వీటి కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. ఇవాళ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుంటే ఆ కోపం డెఫినెట్గా ఉద్యోగుల మీద కూడా పడుతుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డలు కాబట్టి ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వం సరైనటువంటి రీతిలో నడవకుంటే దానికి వ్యతిరేకంగా ముందుకోవడం అనేటువంటిది ఉద్యోగ వర్గాల్లో వస్తున్నటువంటి సహజ సంప్రదాయం. దాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తారని నేను అనుకుంటాను. చివరిగా పార్లమెంట్లో నిన్న ఉమెన్ రిజర్వేషన్ డీలిమిటేషన్కి సంబంధించిన వ్యవహారాల్లో ఎన్డీఏ తీసుకున్నటువంటి స్టెప్ కానీ నిన్న ప్రతిపక్షాలు ఓటేసిన విధానం కానీ అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? కుట్ర ఏమైనా ఉందా ఇంట్లో, లేకుంటే ప్రతిపక్షాలను దోషిగా చూపించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఎన్డీఏ గవర్నమెంట్? అంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఒక రాజకీయ కుట్ర ఇది. ఎందుకంటే 23లోనే పార్లమెంట్లో మహిళలకు సంబంధించినటువంటి బిల్లు పాస్ అయింది. మీరు 543లోనే మహిళా రిజర్వేషన్ పెట్టి ముందుకు పోయి ఆ జనాభా లెక్కల తర్వాత గణన సెన్సస్ తర్వాత దాని ప్రకారం అప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలో తీసుకునేటువంటి అవకాశం ఉండే. కానీ అవకాశం వదులుకొని 2 సంవత్సరాలుగా ఈ తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా చేయకుండా ఇది ప్రతిపక్షాల మీదకి నెట్టేద్దామనేటువంటి కుట్రలో భాగంగా నిన్న దీన్ని వారికి మొదలే తెలుసు 2/3 మెజార్టీ రాదు, కనీసం ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయలేదు. మీకు చూసిరు కదా, అసలు కనీసం అన్ని రాజకీయ పక్ష పార్టీలను పిలిచి కూర్చునబెట్టి ఈ సమస్యకు ఒక పరిష్కారం తేవాలనేటువంటి ప్రయత్నమే జరగలేదు. అంటే ప్రయత్నమే జరగలేదంటే డెఫినెట్గా దీని మీద కుట్ర ఉంది. ఆ బెంగాలు మిగతా ఎన్నికల ముందు మేము మహిళలకు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు, ఇంకో పార్టీ ఇస్తలేదు అని చెప్పి బూచి చూపించేటువంటి ప్రయత్నంలోగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ సిన్సియర్గా గతంలో రిజర్వేషన్ల కోసం పనిచేయలేదు, బీజేపీ పనిచేస్తారు. 2 పార్టీలు కలిసి ఇవాళ మహిళలకు నోటి దగ్గరకు వచ్చినటువంటి బుక్కను ఎత్తగొట్టేటువంటి ప్రయత్నం చేసినాయి. దీనికి ఇద్దరు బాధ్యులను మేము భావిస్తాం. గతంలో సేమ్ సౌత్ ఇండియా నుంచి జాతీయ పార్టీ నాయకులను ఏకం చేసేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేసిరు తెలంగాణ ఉద్యమంలో. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన సందర్భంలో చాలా సందర్భంలో కలిసి బీఆర్ఎస్ ఏర్పాటు అయిన తర్వాత ఆ సందర్భంలో కూడా తెలంగాణకు ముఖ్యంగా సౌత్ ప్రాంతాల్లో అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు, ఇక్కడ నుంచే ఉద్యమం ప్రారంభించాను గతంలో స్టేట్మెంట్ చేసి కేటీఆర్ కూడా మన రీసెంట్ ట్వీట్ చేశారు. మళ్ళీ దాన్ని గుర్తు చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రెడిట్ అంతా ఆయన తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది కదా. ఈ హైబ్రిడ్ మోడల్ అని తెలంగాణ తర్వాత తమిళనాడు అన్యాయం జరుగుతుందని చర్చ నావల్ ఇదంతా జరుగుతుందని. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన హైబ్రిడ్ మోడల్ ఏదైతే ఉందో అది జాతీయ విధానమా రేవంత్ విధానమా? నేను ఎవ్వరు హైబ్రిడ్ విధానం కావాలని పార్లమెంట్లో మాట్లాడినట్టయితే నేను చూడలేదు. పార్లమెంట్లో ఎవ్వరు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాన్ని కనీసం ప్రస్తావించకూడదు లేదు. అంటే హైబ్రిడ్ విధానం ఏంది? ఇలా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా బీజేపీ ఈ రిజర్వేషన్లకు ఎత్తివేయడానికి కుట్ర జరుగుతుందని ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు కాంగ్రెస్ ఇల్లు ముట్టడి చేసే కార్యక్రమాన్ని పోతారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి స్వయంగా ఒక కేంద్ర మంత్రి ఇంటికి పోయి పొద్దున విందుకు పోయి ఆలింగనాలు కౌగిలింతలు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కార్యకర్తలేమో ఆగ్రహం ఏదైనా పెళ్లికో లేకుంటే ఇంకొక దానికో పోవడం ఎవరేమైనా రాజకీయ పార్టీలో పోతాం. కానీ ఒకవైపు కార్యక్షేత్రంలో ఈ రిజర్వేషన్ బిల్లు వలన ఢిల్లీ పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతూ ఉంటే, మహిళల నుంచి కన్నీరు గారుతూ ఉంటే ఈయన అంటే హైబ్రిడ్ విధానం అంటే బీజేపీతో కుమ్ముక్కు కావడం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి క్రెడిట్ ఏదో ఆయన కొట్టేస్తాడు, రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేసేది ఉంటే మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడిండు? కార్యకర్తలేమో కింద గ్రౌండ్లో రియాలిటీ తెలియదు, నాయకులు మాత్రం రేవంత్తో ములాఖతు. అంతే కదా, నాయకులతో పెద్ద నాయకులతో ములాఖతు కావడం వల్ల కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ రేవంత్ రెడ్డి కూడా ఎన్నడో ఉన్నాడు ఆ గూట్లో చేరే పక్షి, మనం ఎందుకు కష్టపడాలనేటువంటి భావన మొదలవుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొద్దిగా హుషారు కావాలని నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్, ఇది ఉద్యోగ సంబంధించినటువంటి సంఘాలు ఆల్రెడీ ఒక్కతాటిపైకి వస్తూ ఉన్నాయి. ఉద్యోగ సమస్యల పైన భావజాలాలు డిఫరెంట్ ఉన్నా నిన్న జరిగినటువంటి ర్యాలీ ఆ ధర్నా ప్రదర్శననే ఎగ్జాంపుల్ అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్తంభింపజేసేలా త్వరలో నిర్ణయం ఉంటుంది, ప్రభుత్వం మేల్కొనకపోతే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ గారు. దీంతో పాటు రేవంత్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ నాయకుల్ని కేంద్ర నాయకుల్ని కలుస్తూ ఉంటే ఇక్కడ కార్యకర్తలు అమాయకంగా రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సిచ్యువేషన్, అలర్ట్ కావాలి. అంతా ములాఖాత్ కలిసి రేవంత్ రెడ్డితో కలిసి అక్కడ భోజనాలు చేస్తూ ఉంటే వాళ్ళతో కలిసి నాయకులతో ఇక్కడ కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించే పరిస్థితి. ఇది కలిసే ఉన్నారు, కాకపోతే కార్యకర్తలకు తెలియదు, బీజేపీ కార్యకర్తలకు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అలర్ట్ కావాలి. ఎప్పటికైనా
బీజేపీలోకి చేరేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు దేవిశ్రీ ప్రసాద్. వీడియో జర్నలిస్ట్ వినయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.